పంచగ్రహ కూటమి మరియు గ్రహణ ప్రభావాన్ని తగ్గించుకొనుటకై అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య శక్తిపీఠంలో నానాజీ పట్నాయక్ గురూజీ గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 17, 18, 19 గణపతి లలిత నవగ్రహ చండీ హోమాలు జరుగును. పాల్గొనదలిచిన వారు కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించగలరు. నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రస్తుతం నేను అడగపోయే సమస్య వచ్చేసి మోస్ట్లీ అంటే ఇప్పుడు మనకి ఆరోగ్యంగా బాగోపోయినా, లేకపోతే గ్రహస్థితి బాగోపోయినా, లేకపోతే మెంటల్ పీస్ లేకపోయినా, అంటే రకరకాల సమస్యలతో మనిషి సతమతం అవుతూ ఉంటాడు కదా. అలాంటి స్టేజ్లో సూసైడ్ చేసుకోవాలి అని అయితే కొంతమందికి బాగా తట్టుకోలేక ప్రెషర్తో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆర్థికంగా బాగుండి కూడా ఎందుకు ఈ సూసైడల్ వైపు వెళ్తారంటారు? ఎందుకంటే రీసెంట్గా మనం యూట్యూబ్లో చూస్తే వైరల్ అవుతున్న ఒక తల్లి అలాగే తన 2 పిల్లలతో సహా సూసైడ్ చేసుకుంది. అసలు ఎందుకు వాళ్ళకి అలాంటి పరిస్థితి అనేది ఎందుకు వస్తుంది అంటారు? ఇది ఆస్ట్రాలజీ ప్రకంగా మీరేమైనా చెప్పగలరా? అసలు అలాంటి మెంటల్ స్థితికి ఎందుకు వాళ్ళు వెళ్ళిపోతారంటారు? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో చక్కెరలు కొడుతున్నటువంటి అంశం అది అందరికీ ప్రశ్నార్థకంగా మారింది. ఎలా అంటే ఆర్థిక సమస్యలు లేవు, చక్కగా సంపాదించుకుంటున్నారు, ఆవిడ జాబ్ హోల్డరు, ఆవిడ బిజీగానే ఉంది, మేము ఇంట్లో ఉండి సింగిల్గా ఉండిపోయేదని అనుకుంటే వేరే విషయం అన్నప్పుడు ఇక్కడ మనకి దీనికంటే ముందు కూడా ఒక సంఘటన జరిగింది. చూడండి, ఒక అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయీ, అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు, సింగిల్గా ఉండి గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండి కూడా చనిపోయింది. తను బోర్ కొడుతుందని చచ్చిపోయింది. ఇక్కడ కేసు ఏంటంటే ఈవిడికి వివాహమైంది, కాకపోతే హస్బెండ్ ఏమో దుబాయ్లో ఉంటున్నాడు, పిల్లలేమో హాస్టల్లో ఉంటున్నారు, ఈవిడ ఒక మంచి దీంట్లో ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు. ఇక్కడ 3 విషయాల వల్ల జరుగుతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటున్నారంటే దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ 3 రీజన్స్. ఒకటి యాస్ట్రాలజికల్గా వాళ్ళ డెత్, మోడ్ ఆఫ్ డెత్ అని ఉంటుంది. ప్రతి మనిషి మోడ్ ఆఫ్ డెత్ ఎలా జరుగుతుంది? అనారోగ్యంతో చచ్చిపోతాడా, యాక్సిడెంటల్గా చనిపోతాడా, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడా, మనస్తాపం చెంది చచ్చిపోతాడా, ఎవరైనా మర్డర్ చేస్తారనేది ఒక లెక్క ఉంటుంది దానికి. ఈ మోడ్ ఆఫ్ డెత్లో వాళ్ళకి గనక ఉదాహరణకి సూసైడ్ అయ్యే యోగాలు ఉన్నాయనుకోండి, సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు మనిషి. దాన్ని 3వ భావంలో కాకుండా పిల్లలతో సహా అంటే అందరికి 3 జాతకాలు ఎలా లింక్ అయి ఉంటాయి చెప్తాను. ఇక్కడ 2 విషయాలు మీరు అన్నట్టుగా తను చేసుకోవడం కాకుండా వాళ్ళిద్దరూ చేసుకోవడం ఒక ఎత్తు. వాళ్ళిద్దరిని అసలు అంత ఏజ్లో ఉండే పిల్లల్ని ఎలా ఒప్పించింది? అవును కదా. అంత ఒప్పించి వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు అసలు సూసైడ్ చేసుకోవడానికి? ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఒక మనిషి తనంతట తాను మనస్పర్ధ గురై చనిపోవడం వేరు, మిగతా 2 పిల్లలు కూడా ఎస్ అమ్మ మనం చనిపోదామని ఇద్దరు ఎలా వెళ్ళారు? ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మరి ఆర్థికంగా బాగానే ఉంది అన్నీ ఉన్నప్పుడు సైకలాజికల్గా మనిషికి ఏమవుతుంది అంటే కొన్నిసార్లు పెద్ద ఇబ్బందులు ఏమన్నా అక్కర్లేదు, మనకి ఎవరైనా వాల్యూ ఇవ్వట్లేదు, లేకపోతే ఇంకా ఎంతసేపు ఈ కష్టాలు ఇలాగే అంటే కష్టం అంటే ఎంతసేపు ఆర్థికంగా కష్టమే కాదండి. ఇవాళ రేపు మీరు చూడండి, ఒకప్పుడు ఒక 25 ఇయర్స్ వచ్చే వరకు కూడా పెద్దగా స్ట్రెస్ ఉండేది కాదు చదువు మీద పిల్లలకి. ఇప్పుడు ఏంటంటే ఎల్కేజీ నర్సరీ స్టేజ్ నుంచే వాళ్ళకి ఒక టార్గెట్, రుద్దడం, స్కూల్లో రుద్దడం, ఇంట్లో రుద్దడం. అసలు ఎలా అయిపోతుందంటే మనిషి అసలు ఒకప్పుడు చదువుకునే టైంలో వాడు ఆడుతూ పాడుతూ అయిపోయేది. ఏమైనా అంటే వాడికి వివాహం అయిన తర్వాత ఉద్యోగం చేసేటప్పుడే స్ట్రెస్ ఉండేది ఆ పిల్లవాడికి, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. కానీ చదువుకునే స్టేజ్ ఎప్పుడు కూడా స్ట్రెస్ ఉండేది కాదు. ఎప్పుడైతే చదువుకునే స్టేజ్ నుంచే స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుందో చూస్తున్నాడు ఇంకా లైఫ్ని. ఏంటి చదువుకునేటప్పుడు ఇంత స్ట్రెస్సు, రేపొద్దున పెళ్ళయ్యాక ఇంత స్ట్రెస్, ఉద్యోగం తర్వాత ఇంత స్ట్రెస్, తీరా పెళ్ళయింది, ఉద్యోగం అయింది, పిల్లలు పుట్టారు, వాళ్ళకు వచ్చేటువంటి పిల్లలు ఎలాంటి వాళ్ళు వస్తారు, మళ్ళీ అదొక స్ట్రెస్. అమ్మాయికి వివాహ జీవితం పాడవుతుందేమో, అబ్బాయికి వివాహ జీవితం ఎలా ఉంటుంది, ఎలాంటి కోడలు వస్తుంది, ఎలాంటి అల్లుడు వస్తాడు, వాళ్ళిద్దరు మళ్ళీ అంటే ఏమైపోతుందంటే మన లైఫ్ స్టైల్ని కంప్లీట్ స్ట్రెస్ లైఫ్ స్టైల్గా మారిపోతుంది. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు, అవునా కదా. నేను అనుకోవడం ఏంటంటే ఈవిడ ఎప్పుడైతే హస్బెండ్ దూరంగా ఉన్నాడో, పిల్లలు అక్కడికి వెళ్ళిపోయారో, ఒక రకమైన దీంట్లో గురైంది. ఇంకోటి ఏంటంటే చాలామంది స్ట్రెస్ మనం ఏమనుకుంటామంటే ఆర్థిక విషయాలు, ఉద్యోగం లేకపోవడం ఇవే అనుకుంటాం. ఇవి కాదు, వీటికంటే ఇంకా నిగూఢమైనవి ఉన్నాయంటే మనం చేసే పని ఎవరు గుర్తించట్లేదు అనేది కూడా చాలా ఎక్కువ స్ట్రెస్.
చాలామంది చూడండి ఇళ్ళల్లో ఆడవాళ్ళు అన్నీ చేస్తుంటే భర్త కనీసం గుర్తించకపోతే చాలా డిప్రెస్ అయిపోతారు, లేదా భార్య గుర్తించకపోతే హస్బెండ్ని చాలా డిప్రెస్ అయిపోతారు. వాళ్ళకి ఇవ్వాల్సిన వాల్యూస్ రాకపోయినా, వాళ్ళని గుర్తించకపోయినా చిన్న చిన్న అంశాలే బయటికి చూడడానికి అవి చాలా చిన్నవిగా దీనివల్ల ఎందుకు చనిపోతారు అనుకుంటాం, కానీ అవి ఒకదానికోటి యాడ్ అయ్యాయి అనుకోండి. అది ఒక్కోసారి చిన్నపిల్లలకేమో స్కూల్ స్టేజ్లో వాళ్ళు ఎంత చదువుతున్నా వాళ్ళ క్లాస్లో కానీ గుర్తించకపోయినా అవుతుంది. ఇవన్నీ స్ట్రెస్లో ఒకటేసారి ఒక దగ్గరికి వచ్చినప్పుడు కూడా ముగ్గురు ఏంట్రా ఈ స్ట్రెస్ బ్రతుకు మనకెందుకు అనుకుని చనిపోవచ్చు. దీనికంటే ఇంకా ముఖ్యంగా ఏంటంటే పిశాచ యోగాలు అంటారు. అంటే ఒక మనిషికి పిశాచం పట్టుకున్నప్పుడు అది ఒక్కొక్కసారి ఫ్యామిలీని పట్టుకుంటుంది. సమ్ టైమ్స్ కొంతమంది అనారోగ్యానికి గురైతే కొంతమంది ఏమో సూసైడ్స్కి గురవుతుంటారు. అంటే వాళ్ళకి చనిపోవాలనిపిస్తూ ఉంటుంది. అలా చనిపోవాలని తదేకంగా అనిపించి వాళ్ళకి తెలియకుండానే ఒక ట్రామాకు గురయ్యి వెళ్ళిపోయి చచ్చిపోతారు. ఓకే, అంటే వీళ్ళకి అలా అయిందంటారు. అలా అయ్యింది అన్న అంచనా. ఎందుకంటే నేను ప్రశ్న వేసుకున్నాను యాక్చువల్గా, ఇది అసలు ఎందుకు జరిగి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా మనకి అది అంత చిక్కట్లే. ఒక మనిషి ఎందుకు చనిపోయాడని అంత చిక్కకపోతే ప్రశ్న వేసుకుంటే నాకు కర్కాటక లగ్నం వచ్చింది. కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి చంద్రుడు కేతువుతో ఉన్నాడు. నేను చూసినప్పుడు ప్రశ్నలో ఒక 3-4 days సంథింగ్ బ్యాక్ చూసినప్పుడు, ఓకే లగ్నాధిపతి చంద్రుడితో ఉన్నాడు. అండ్ బుధుడు వెళ్ళి అష్టమంలో రాహుతో ఉన్నాడు. సో 8th హౌస్లో ఉన్నాడు. సో ఇవన్నీ ఏంటంటే 8th హౌస్లో ఉన్న బుధరాహువులు ఈజ్ వెరీ క్లియర్లీ టెల్లింగ్ సంథింగ్ సీక్రెట్ అక్కడ. ఇంకోటి ఏంటంటే బుధుడు మంత్రానికి కారకుడు. రాహు ఈజ్ ది ఇట్లాంటి బ్లాక్ మ్యాజిక్స్, అంటే ఎవరో చేశారని కాదు, ఎవరో కావాలని చేసి ఉండాలని రూల్ లేదు. ప్రతిసారి ఏదైనా గాలి ధూళి సోకే సమయం నడుస్తుంది అనుకోండి, వాళ్ళకి ఏదైనా ఒక నెగిటివ్ ఎనర్జీ వాళ్ళని పట్టుకోవాలి అనుకోండి, ఆ సమయంలో వాళ్ళకి తెలియకుండానే ఎంటర్ అయిపోతుంది వాళ్ళకి. అందుకే మన వాళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లో నిత్య దీపారాధన చేయండి. ఒక రక్షణగా మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా అందుకే ఒక యంత్రం పెట్టుకుంటాం, ఏది మత్స్య యంత్రం అని పెట్టుకుంటాం. మత్స్య యంత్రము, లేకపోతే ఇంట్లోకి ఎటువంటి గాలి ధూళి రాకుండా హనుమతి యంత్రము, ఇంట్లో నిత్యము ఒక లక్ష్మీ యంత్రాన్ని పెట్టుకుని పూజించడం. అంటే ఏమవుతుందంటే ఒక హయ్యర్ లెవెల్ ఎనర్జీని మీరు ఎప్పుడైతే నిత్య దేవతారాధనగా చేస్తూ ఉంటారో అది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అదొక రక్షణ వలయంలా నిలబడి ఇంట్లో ఉండే వాళ్ళకి అటువంటి సిమ్టమ్స్, అటువంటి ఆలోచనలు, అనారోగ్యాలు రాకుండా ఉండడానికి అది రక్షిస్తూ ఉంటుంది వాళ్ళని. ఎందుకంటే మనం ఎంతసేపు మన మేధస్సు మన దాంతోనే అయిపోద్ది అనుకుంటాం అంతా. అది కొంతవరకు లిమిట్ ఉంటుంది మనకి, కానీ ఆ లిమిట్ని దాటి మనం రక్షింపబడాలి అంటే దేవతా ఎనర్జీ కావాలి. అది మెయిన్గా అది. సో ఇక్కడ నా అంచనా పరంగా అయితే సంథింగ్ నెగటివ్ ఎనర్జీ ఎంటర్ అయ్యి ముగ్గురు బుద్ధులు అలాగా ఎందుకు ఈ స్ట్రెస్ అవసరమా, ఫీలింగ్ అవసరమా అని చెప్పని చనిపోయేలా జరిగింది. లేకపోతే వాళ్ళు సింగిల్గా ఉండేసరికి ఇక్కడ ఏమవుతుంటుందంటే భర్త ఏమో దుబాయ్లో ఉన్నాడు, ఇక్కడ మొత్తం నేనే హ్యాండిల్ చేసుకుంటున్నాను ఉంటుంది స్త్రీలకి. అంటే నిజంగానే ఆవిడ పాపం చూసుకుంటున్నా సరే చిన్న చిన్న విషయాలు ఎవరైనా సరే మాటిమాటికి అంటున్నారు అనుకోండి, లేకపోతే ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఎవరో ఒకరు, అరే నాకు ఇంత పనులు ఉన్నాయి, పిల్లల్ని చూసుకోవాలి, ఒక జాబ్ చూసుకోవాలి, స్ట్రెస్ అయిపోతారండి తెలియకుండానే. వాళ్ళు హాస్టల్లో ఉన్నారనుకుంటాం కానీ హాస్టల్లో మాటిమాటికి ఫోన్ చేయాల్సి వస్తుంది, అక్కడ వారు ఎలా ఉన్నారో తెలుసుకోవాల్సి వస్తుంది. ఎదురుగున్న మనిషి కంటే కూడా ఎక్కడో ఉన్న మనిషి మీద ఎక్కువ ఉంటుంది ధ్యాస అనేది. అలాగా మాటిమాటికి వాళ్ళ గురించి తెలుసుకోవడం. ఇప్పుడు ఒకవైపు ఏమో దుబాయ్లో ఉన్నాడు హస్బెండ్, ఒక పిల్లలేమో హాస్టల్లో ఉన్నారు, ఇద్దరు దూరంగా ఉన్నారు. ఇద్దరు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి, వీళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. ఒక్కోసారి ఏమైపోతుందంటే అలా ఎలాగున్నారనే టెన్షన్ ఎక్కువైపోతుంది. ఆ టెన్షన్ పెరిగిపోయి ఇంకా నేను ఇంక బ్రతకడం ఎందుకు, ఇంత టెన్షన్లో నేను బ్రతకాలా, అంత స్ట్రెస్లో బ్రతకలేక కూడా చచ్చిపోతారు. ఇది ఆమె మానసిక పరిస్థితి అవ్వచ్చు, కానీ పిల్లలకి కూడా అంటే నేను అనుకోవడం ఎలా అంటే రెగ్యులర్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, నేనే ఉన్నాను ఉదాహరణ, నేను బాగా స్ట్రెస్ అవుతున్నాను. నాతో ఉండే పర్సన్స్కి, నాతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉండే వాళ్ళకి అబ్బాయి ఏం జీవితమో, చచ్చిపోతే బాగున్నాను 100 సార్లు అనుకోండి, వాళ్ళు కూడా ఆ ఫీలింగ్ కలుగుతుంది. అలా కాకుండా ఒక మోటివేషన్గా ఏమవుతుంది మహా అంటే ఇంతకంటే ఏమవుతుంది అని అనుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకోండి, వాళ్ళకి మోటివేషన్ అవ్వచ్చు. పిల్లలు ఏజ్లో ఉన్న పిల్లలు అంటే ఎదుగుతున్న పిల్లలు 15-16 ఏళ్ళు ఉండేటువంటి పిల్లలకి మనం ఏది చెప్తే అదే మోటివేషన్ అవుతూ ఉంటుంది. అలా ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చదువు సంబంధించిన విషయంలో స్ట్రెస్లో ఉండుంటారు బాగా, ఈవిడ స్ట్రెస్లో ఉంది. ఒక్కసారిగా ఒక తెలియని ఒక కోఆర్డినేషన్ జరగడం, ఇలా కోఆర్డినేషన్ జరగడానికి కూడా ఇట్లాంటివి ఏదైనా తెలియకుండానే కొన్ని నెగిటివ్ ఇవి. అందుకే మన వాళ్ళు ఎప్పుడు కూడా బయట ఎక్కడైనా ఏదైనా దొరికితే ఇంటికి తేవద్దని చెప్తారు. ఎందుకంటే ఒక వస్తువు మీద మనకి ఏదైనా పడిపోయి ఎక్కడ దొరికింది ఎప్పుడో పాతది ఇంటికి ఎందుకు తేవద్దు అంటారంటే, ఒక ఆయం మారింది అనుకోండి, ఈ ప్రేతాలు ఉంటాయి చూసారా, అది తనది అని ఫీల్ అవుతుంటుంది. ఇప్పుడు చూడండి మన వాళ్ళు ఎప్పుడో ఈ నిధులు అవి దాచిపెడుతుంటారు,
ఆ నిధి తీయాలంటే అక్కడ శక్తి ఉందండి అంటారు. ఎందుకంటారు అంటే నా నిధిని ఆశ్రయించి కొన్ని శక్తులు ఉంటాయి. ఓకే. దాన్ని తీసేటువంటి లెక్క వేరే ఉంటుంది. ఓకే. దాన్ని ఎవరైనా తీయాలంటే దానికి సంబంధించిన కట్టు కట్టి ఆ యొక్క ప్రేతాన్ని పక్కకి తీసుకెళ్ళా చేసి అప్పుడు దాన్ని తీస్తారు ఒక విధి విధానం. లేకపోతే అది వాళ్ళ ఫ్యామిలీనే ఇబ్బంది పెట్టేస్తుంది. అలా ఏంటంటే మనకు అందుకే మన వాళ్ళు ఇంట్లో ఎప్పుడు నిత్యము దీపారాధన చేయడము, ఇంట్లో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోయినా నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయండి ఇంట్లోకి. క్లీన్ చేసుకోవడము, అందుకే మన వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సాంబ్రాన్ని వేయడం, ఇవన్నీ ఎందుకు చేసేవారంటే ఇట్లాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైనా వచ్చి వాళ్ళ ఆలోచనలో దూరి రకరకాల ఆలోచన విధానాలని తీసుకెళ్తుంటాయి. కాబట్టి ఇది కూడా ఒక కారణం అయ్యింది అన్న అంచనా. ఓకే గురుగారు, అంటే మాకున్న కొన్ని డౌట్స్ అయితే కనుక ఈ వీడియో వల్ల క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాము. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక లేకపోతే ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.